మొన్న ఒక లాజికల్ క్వశ్చన్ అడిగాను కదండి. దాని ఆన్సర్ వచ్చేసి టీ. వాట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ? యూకి ముందు లెటర్ ఏముంటది? టీ కదా. ఆన్సర్ కూడా టీ అండి. నెక్స్ట్ ఈ రోజు కూడా ఒక లాజికల్ క్వశ్చన్ అయితే అడుగుతాను. లాజికల్ క్వశ్చన్ అడిగే ముందు ఈ రోజు చేసే రెసిపీ కూడా ప్రాసెస్ చెప్పేస్తాను. ఒక్కసారి వినేయండి. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న టీ బ్రెడ్ బన్ మస్కా రెసిపీ అయితే చూసేయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. స్టవ్ మీద పాలు పెట్టుకొని ఆ పాలు కొంచెం దగ్గరగా మరిగాక అందులో అయితే మిల్క్ పౌడర్ అయితే వేయాలి. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత అందులో లెమన్ పిండితే పాలు అయితే విరిగిపోతాయి కదా. విరిగిన పాలలో కొంచెం షుగర్ వేసి అది కొంచెం దగ్గరగా పడినంత వరకు మనమైతే స్టవ్ లో సిమ్ లో అయితే ఉంచుకోవాలి. అది దగ్గరగా అయిన తర్వాత మిక్సీలో అయితే వేసుకోవాలి. మిక్సీలో అయిన తర్వాత కొంచెం అది బ్రెడ్ కి అయితే స్ప్రెడ్ చేసి మనం టీ నార్మల్ గా పెట్టుకుంటే మనకైతే టీ బ్రెడ్ బన్ మస్కా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. లాజికల్ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఫుట్బాల్ ను 10 అడుగుల దూరం వరకు తన్నాడు. అయితే ఆ బంతి దానికదే ఆ వ్యక్తి దగ్గరికి తిరిగి వచ్చింది. ఎదురుగా ఎటువంటి గోడ కానీ లేదా వేరే వ్యక్తి కానీ లేరు. అంతేకాదు బలమైన గాలి వీచడం వల్ల కూడా ఆ బంతి వెనక్కి రాలేదు. అయితే మరి ఆ బంతి దానికదే వెనక్కి ఎలా వచ్చింది తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.